హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా ఒక వ్యక్తికి కోపం వస్తుందంటే 2 కండిషన్స్‌లో వస్తది. ఒకటి తప్పు చేసినా ఉండాలి. 2 నిజాయితీపరుడైనా ఉండాలి. ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్నది అతని ఆత్మసాక్షికి తెలుస్తది. అతను చేసిన పనుల వల్ల పక్కనోళ్ళకి తెలుస్తది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్‌గా వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది చాలా మందికి. ఆ వార్నింగ్స్ ఎందుకు ఇచ్చారు అని నన్ను అడిగే ముందు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సోషల్ మీడియా పైన ఆయనకెందుకంత కోపమొస్తుందో నాకర్థం కావట్లేదు. గతంలో ఈ సోషల్ మీడియా అత్యధికంగా వాడుకొని, ఒక ఐటీడీపీ అనే ఒక సంస్థను నెలకొల్పి, వాళ్ళకి సాలరీస్ కూడా లిక్విడ్ క్యాష్ రూపంలో ఇస్తూ, వారిని మొత్తాన్ని ఒక తాటిపై నడిపించినటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి అందరికీ తెలుసు. ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి ఆ ఛానల్స్‌లో నాకు దాని గురించి పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ వర్క్ చేశారంటే మీరెళ్లి మెటాలో చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు? చూద్దాం ఒకసారి. బుద్ధి జ్ఞానంగా ఉంటే హ్మ్. వీళ్ళు మనుషులైతే హ్మ్. వీళ్ళు ఏం చేయాలని అడుగుతాను. చెప్పండి. ఈజ్ ఇట్ రైట్? హ్మ్. అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతావు అని నీ ఇష్ట ప్రకారం వేస్తే నీకు అధికారం ఉంది. ఎవరికి అధికారం ఉంది సార్? క్లారిటీగా చెప్పండి చంద్రబాబు సార్. చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఐటీడీపీలో పోస్టులు పడతలేదా? ఏదైతే తెలుగుదేశం పార్టీ ఛానల్స్‌లో పోస్టులు పడతలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ భార్యని దూషించినప్పుడు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. చాలా పోస్టులు పెడుతున్నారు. దానికి ఎవరు మాట్లాడతారు సార్? మీరు ఒక వ్యక్తిని అంటూ ఉన్నారు. ఓకే. ఇలా ఏళ్ళు చూపిస్తున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ వేళ్ళు మీ వైపు ఉన్నాయి కదా! అసలు ఆర్గనైజ్డ్‌గా యూట్యూబ్ ఛానెల్స్‌ని, సోషల్ మీడియాని నడిపిస్తుంది ఐటీడీపీ వీళ్ళే కదా! మీ పార్టీ ఆఫీస్‌లో టీవీ ఛానెల్స్ లేవా? ఐటీడీపీ ఛానెల్స్ లేవా? ఉన్నాయా? లేవా? ఆ వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి చంద్రబాబు సార్. ఏ పని ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం హోదాలో ఉండి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపు దేని గురించి? వాస్తవాల్ని ప్రజలకు చేరవేస్తున్నారనా? లేదంటే ఆ వాస్తవాలను చేరవేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, మీరు వాస్తవాలు చెప్తే మీ అంతు చూస్తాను ఖబర్దార్ అన్నట్టుగానా? నాకు అర్థం కాల. ఇంతకీ చంద్రబాబు నాయుడు గారికి ఇంత కోపం తెప్పించింది ఏ విషయం అంటే మీరు వినండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా చెప్పాను. మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మొన్నటి వరకు ఆడవారి పైన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సుగాలి ప్రీతులు ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే. ఉన్న పలంగా ఆడవాళ్ళు గుర్తొచ్చారు. మీ పార్టీ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా వీడియోలు దొరికిపోయినా మాట్లాడలా. కోళ్ళు వ్యాపారంలో వేలు పెట్టి కోట్లు కోట్లు సంపాదిస్తున్నా మాట్లాడలా. ఆవిడ బండారు శ్రావణి అనే ఆవిడ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ కార్యకర్తలని టార్చర్ చేస్తున్నా మాట్లాడలా. టీడీపీ వాళ్ళని మాచర్ల కేసులో నిందితులు ఎవరని తెలిసినా కూడా దాని గురించి మాట్లాడలా. కోటికి 2,00,000 ఇచ్చి 1,06,00,000తో ఒక వ్యక్తిని చంపేసినా మాట్లాడలా. ఇయన్నీ వాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ కొన్ని పోస్టులు పెడితే మాత్రం వాళ్ళని ఏసేస్తాం. జాగ్రత్త ఎంతవరకు రాజధాని పైన పడ్డారు. హ్మ్. ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. హ్మ్. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటిఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం ఎవరొచ్చి ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళని ఎవరు కాపాడరు సార్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. మహా అయితే పేటీఎం బ్యాచ్ అంటున్నారు. ఆ పేటీఎం కుక్కలతో ఎందుకు సార్? ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటారు కదా! వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు సూపర్ సిక్స్‌లు అన్నీ ఇచ్చేసా అని చెప్పారు కదా! అయి ఎలా ఇచ్చేసారో చెప్పండి. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. సూపర్ సిక్స్‌లు ఎలా ఇచ్చారు? సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఇప్పటివరకు 16 నెలల్లో మీరు ఇచ్చింది ఒకే సిలిండర్‌గా ఎలా అయింది సూపర్ సిక్స్‌లు? అమ్మఒడి 8,000, 3,000, 7,000 కూడా పడ్డాయి. మరి అప్పుడు ఫుల్‌ఫిల్ ఎలా అయింది? అమ్మఒడి సారీ మీకు తల్లికి వందనం. రైతుల బంధు ఇప్పటివరకు రైతులకి డబ్బులే ఇవ్వలేదు. మీరు ఎలా ఫుల్‌ఫిల్ అయింది? ఆ! ఆడబిడ్డ నిధి అన్నారు. దాన్ని తీసుకెళ్ళి పీ4లో కలుపుతా అంటున్నారు. ఆ పీ4 అనేది ఆడబిడ్డ నిధికే ఎందుకివ్వాలి? అదేవిధంగా
నిరుద్యోగ వృత్తి, దానికేదో స్కిల్ డెవలప్‌మెంట్ అన్నారు. ఇవన్నీ మీరు ఈ డొంక తిరుగు మాటలు ఫస్ట్ ఎలక్షన్ ముందు కిందకి చెప్పలేదు. అవన్నీ వాస్తవాలు మీడియాలో చెప్తే మరి వాళ్ళ పైన అటాకులు చేస్తా ఉంటారా? ఈ వాక్యాలు మొత్తం సోషల్ మీడియా పైనే గదా! సోషల్ మీడియా పైన వస్తున్న దారుణాల పైన. సార్, వాస్తవాలు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో ఉన్నప్పుడు ఏ ఒక్కడైనా మాట్లాడతారు. అటువంటప్పుడు మీరు బెదిరించినా, భయపెట్టినా ఒకరిని బెదిరిస్తే ఇంకోడు వస్తూనే ఉంటాడు. మీరు కరెక్ట్‌గా ఉండండి. మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని అడిగితే అప్పుడు అడగండి. మీరు ఇస్తానన్నవి ఇవ్వలేదు, చేస్తానన్నవి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ మీ లిస్ట్‌లో యేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా! వాటిని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేస్తామంటే ఎలా? మీ స్థాయికి మీరు మాటిచ్చారంటే మెగా డిఎస్సి ఇప్పటివరకు ఏమైందో కూడా ఎవరికీ తెలీదు. నిన్నటికి నిన్న వాళ్ళకి ఆఫర్ లెటర్‌లు అయన్నీ ఇచ్చేసి సంబంధిత అధికారుల దగ్గరికెళ్తే ఏ ఏ ఇది కాదు తూచి ఇదంతా టెస్టింగ్ అని పంపించేసి మళ్ళీ వచ్చి చూస్తే వాళ్ళ వెబ్‌సైట్‌లో వాళ్ళ డాక్యుమెంట్సే లేకుండా చేశారన్నది అభియోగం. మరి దానిపైన ఎప్పుడు మాట్లాడలేదే? 10థ్ క్లాస్ పిల్లలు ఎంతోమంది ఉత్తీర్ణులైన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారు. మళ్ళీ రీవాల్యుయేషన్‌కి పెట్టుకుంటే 70, 80% మార్కులతో పాస్ అయ్యారు. మరి అప్పుడేం మాట్లాడలేదే? వ్యవస్థలో తప్పులున్నప్పుడు సరిదిద్దుకోవాలి గానీ, బెదిరింపులతో, భయపెడతాలతో ఖబర్దార్, ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా ఎళ్తాం. అటువంటప్పుడు మీరేం చేయాలంటే సార్, మీరు టీడీపీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి, మొన్న గతంలో మీరు చెప్పిందేంటి? ఓన్లీ టీడీపీ వాళ్ళకే మనం అన్నీ చేయాలి, అన్ని పనులు చేయాలి. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదు. వాళ్ళకేదన్నా తెలుసో, తెలియకో, గుర్తుండో, గుర్తులేకో ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేసామంటే పాముకు పాలు పోసినట్టే అని ఏకపక్షంగా మాట్లాడారు కదా! మీ టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడినప్పుడు మీరు టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రి అన్న విషయం మీరు మర్చిపోకండి. రాజ్యాంగబద్ధంగా అందరూ రాగద్వేషాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో ప్రజలకు సేవ చేస్తా అన్న మీరే టీడీపీ స్టాండ్ తీసుకొని మా వాళ్ళకి అన్నీ చేస్తా అని చెప్పినప్పుడు ఏమైంది మరి? దాన్ని కూడా ప్రశ్నించొద్దా? చెప్పండి సార్. అంటే ప్రతి విషయాన్ని మీ దాకా వస్తూ ఉందంటే మీరు అన్నీ చూస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే 2029లో ఏమవుతుందని భయపడుతున్నారండి. దయచేసి భయపడకండి సార్. మీరు మంచి చేస్తే మంచే ప్రజల్లోకెళ్తుంది. చెడు చేస్తే చెడే ప్రజల్లోకెళ్తుంది. అబద్ధాలాడితే అబద్ధాలే ఎళ్తాయి. కరెంటు బిల్లు ఎంత పెంచారో మీకు తెలుసు. గతంలో 2014లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కరెంటు బిల్లుల కోసం వస్తే కాల్పులు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉన్నారు. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలు యూరియా కోసం నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలియొద్దు. మోనోపలీలో ఓన్లీ ఐటీడీపీ మాత్రమే ఏది చెప్తే అది ప్రజలకెళ్ళాలి. యెల్లో మీడియా ఏది చెప్తే మాత్రం అదే ప్రజల్లోకెళ్ళాలనే మీ ఆలోచన కరెక్ట్ కాదు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే దాని గురించి మాట్లాడతారు. అది కరెక్టా? కాదా? అనేది ఎవిడెన్షియల్ ప్రూఫ్‌తో ఉంటది. కాబట్టి దయచేసి మీరు బెదిరించకుండా ప్రతి న్యూస్ తప్పుడు న్యూసే అని ప్రజల్లోకి తప్పుడు భావన మాత్రం తీసుకెళ్లొద్దని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సార్, మీరు ఖబర్దార్ అనటం కూడా చాలా తప్పనిపిస్తుంది నాకు. ఎంతకైనా వెళ్తాం. ఎవడు కాపాడలేడు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఎళ్తారా సార్ ఎవరైనా? ఎవడు కాపాడలేడంటే కోర్టులు లేవా? అంటే ఎవడు కాపాడలేడని చంపేస్తారా? లేదంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేశానంటే భూస్థాపితం చేస్తారా? ఆ విషయాలు క్లారిటీగా ఉండాలి సార్. ఒక పదవిలో ఉన్నప్పుడు మీరు సీనియర్ కదా! ఇది కూడా 30 గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. హెచ్చరిస్తున్నారంట. అర్థమైంది కదా! చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళని. బెదిరేవాళ్ళు బెదరండి. బెదరనోళ్ళు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.